తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. దేశవ్యాప్తంగా మహిళలపై ఏదో ఓ చోట నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమించలేదనో, చెప్పిన మాట వినలేదనో, కారణం ఏదైనా మహిళలపై కత్తిపోటు దూసుకెళ్తోంది. మహిళలపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా, చట్టాలను ప్రభుత్వాలు కఠినతరం చేస్తున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. తాజాగా విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి పరారైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శివరం గ్రామానికి చెందిన యువతి తన ఇంటి ముందు ఇవాళ ఉదయం దుస్తులు దుక్కుతూ ఉండగా మాస్క్ ధరించి వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై కత్తితో దాడి చేశారు. ఓ వ్యక్తి ఆమెను బలంగా పట్టుకోగా మరో వ్యక్తి ఆమె పొట్టలో బలంగా కత్తిపోటులు దిగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోనే ఆసుపత్రికి తరలించారు. ఇక ఇద్దరు వ్యక్తులు మాస్క్ ధరించి దాడి చేయడంతో వారిని స్థానికులు సైతం గుర్తుపట్టట్లేదు. ఇక వారు ఎందుకు ఆ యువతిపై దాడి చేశారు, వారికి బాధితురాలికి మధ్య ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి పరారైన నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు పోలీసులు. ఏదేమైనా ఉదయాన్నే ఈ దారుణ ఘటన జరగడంతో స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. పట్టపగలే ఇలా దాడి చేయడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి అయితే ఇంట్లోకి వెళ్తేప్పటికి అబ్బాయి లోపల ఉన్నాడంట, దుండగుడు లోపల ఉన్నాడంట. లోపల ఉండగానే ఎవరైనా ఆలోచించకంటే కత్తితో పొడిస్తాడు. కత్తితో పొడగానే అమ్మాయి మాస్క్ తీయగానే మా గ్రామస్తులు ఒక అబ్బాయి అమ్మాయి గుర్తు చేసింది. అది హాస్పిటల్ రాగానే చెప్పింది, మళ్ళీ మన ఊరు పలానా అబ్బాయి అని చెప్పింది. చెప్పగానే మేమందరం ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేసింది జరిగింది.